రామాలో అంగలార్పును మహారోదన ధ్వనియు వినబడుచున్నవి. రాహేలు తన పిల్లలను గూర్చి ఏడ్చుచున్నది. ఆమె పిల్లలు లేకపోయినందున ఆమె వారిని గూర్చి ఓదార్పు పొందనొల్లకున్నది అనేది మాట. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం మనం చదువుకున్న ఈ 15వ వచనం మనకు తెలియజేస్తున్న సత్యం ఏంటి అని అంటే, రామాలో అంగలార్పు వినబడుతుంది అని ఎవరు ఏడుస్తున్నారు? రాహేలు ఏడుస్తుంది అని, రాహేలు తనకు పిల్లలు లేనందున ఏడుస్తుంది అని, ఆమెను ఎంతమంది ఓదార్చినా ఓదార్పు పొందలేకపోతుంది అని చెప్పాడు. నిజానికి ఈ సందర్భంగా మనం అందరం ఒకరినొకరు విష్ చేసుకుంటూ ఇలా అనుకున్నాం, హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకున్నాం. ఒకరికొకరు హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకున్నాం, సేమ్ టు యూ అని చెప్పుకున్నాం, మెర్రీ క్రిస్మస్ అని చెప్పుకున్నారు. కొందరు రకరకాలుగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద పుట్టిన ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఉద్దేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఒకరికొకరు మనం విష్ చేసుకుంటున్న ఈ ప్రత్యేకమైన సందర్భం చాలా సంతోషించదగింది. క్రీస్తులో మనమంతా ఆనందించదగిందే, తప్పేం కాదు. ఖచ్చితంగా క్రీస్తుని బట్టి మనము ఆనందించవలసిన ఒక అద్భుతమైన ఘడియ ఇది. అయితే మనం చదువుకున్న ఈ ప్రవచనం మనకేమి నేర్పిస్తుంది? రాహేలు ఇశ్రాయేలు జాతికి ప్రతీకగా కనబడుతుంది. ఇశ్రాయేలు జాతిని ప్రతీకగా కనబడుతుంది, వారికి గుర్తుగా ఇక్కడ కనబడుతుంది. జరిగిన సంఘటన మీకు చెప్పి నేను విషయంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాను. ఇదే ప్రవచనం మత్తయి సువార్త 2వ అధ్యాయంలో 16వ వచనంలో నెరవేర్చబడింది. మత్తయి సువార్త, ఆజ్ఞానులు హేరోదు 2 సంవత్సరాలు లోపు ఉన్న పిల్లలను చంపించిన సందర్భం. ఆ పిల్లలతో పాటుగా ఏంటన్నట్టు యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఏమైపోతారని, చనిపోతారు అని చెప్పాడు. ఎంత క్రూరత్వము, కఠినత్వము, దుర్మార్గత ఆ రాజులో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. క్రూరత్వం, కఠినత్వం, దుర్మార్గత. అందుకని యేసుక్రీస్తును చంపాలి అనే ఉద్దేశంతో, బాలుడైన క్రీస్తును చంపాలనే ఉద్దేశంతో హేరోదు చేసిన ఆ ప్రయత్నంలో భాగంగా మగపిల్లలందరూ 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ యోదాయ దేశ బెత్లెహేంలో ఆ చుట్టుపక్కల ప్రదేశాల్లో మొత్తం చంపేసేయండి అని చెప్పాడు. అప్పుడు ఆ తల్లులు తమ పొత్తిళ్లలో ఉన్న 2 సంవత్సరాల లోపు ఉన్న చిన్నపిల్లలు అప్పుడప్పుడే నడవటం మొదలు పెడతారు కదా, అప్పుడప్పుడే నడవటం, ఏదేదో మాట్లాడడానికి, ఏదేదో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్న ఆ సమయం అల్లారు ముద్దుగా కనబడుతున్నారు. చాలా ముద్దుగా తల్లి పొత్తిళ్లలో ఉన్న పిల్లల్ని తీసుకొని కర్కశంగా, క్రూరంగా నరికి చంపుతున్న సందర్భం అది. అప్పుడు ఆ తల్లులంతా ఏడుస్తున్నారు, తమ పిల్లలు లేరు అని ఏడుస్తున్నారు. ప్రారంభం నుంచి కూడా హేరోదు వంశానికి సంబంధించిన రాజులు చాలా దుర్మార్గంగానే ప్రవర్తించారు. నిజానికి వెతికి యేసుక్రీస్తు ప్రభుని పట్టుకొని చంపాలి, కానీ అతడు దేశంలో ఉన్న మగపిల్లలు మొత్తాన్ని చంపండి. ఇది ఎలా ఉందంటే, ఓ దేశంలో దొంగలు పడ్డారంట. దేశంలో దొంగలు పడ్డారని రాజుకు తెలిసి అంతా గాలించారు దొంగలు పట్టుకోవడం కోసం. అప్పుడు ఎక్కడా దొంగలు దొరకలేదు. రాజుకు ఒక ప్లాన్ వచ్చింది, ఇలాగే వదిలేస్తే దొంగని వదిలేసినట్లు అవుద్ది, అలా కాదు. కాబట్టి ఊర్లో ఉన్న మనుషులందరినీ లైన్గా నిలబెట్టి, దేశంలో ఉన్న మనుషులందరూ లైన్గా నిలబెట్టి మనిషికో 2 కొరడా దెబ్బలు కొడదాము. అప్పుడు మనుషులందరికీ తలొకరి కొరడా దెబ్బలు కొట్టామనుకో, దొంగలకి కూడా కొరడా దెబ్బలు పడతాయి కదా. కాబట్టి ఆ రకంగా దొంగలను మనం ఏం చేసినట్లు అవుతుంది, శిక్షించినట్లు అవుతుంది అని అనుకున్నాడు. కొరడా దెబ్బలు అయితే చిన్నయే కావచ్చు, కానీ ఇక్కడ మనుషుల్ని చంపడానికి అతడు ప్రయత్నం చేసిన సందర్భం మనం చూస్తాం. సరే, ఈ క్రిస్మస్ ఈరోజు మనం హ్యాపీ అని చెప్పుకుంటున్నాం, కానీ ఆ రోజు ఎవరు హ్యాపీగా లేరు. ఆ రోజు ఎవరు హ్యాపీ క్రిస్మస్ చెప్పుకునే మూడ్ వాళ్ళకి ఎవరికి లేదు. ఆ పరిస్థితులు వారికి ఎక్కడ ఒక క్షణం కూడా
అనుకూలించిన సందర్భం వారెవరు అనుభవించలేదు. మొదట మనం క్రీస్తు ప్రభు వారి గురించే మనం ఆలోచన చేసుకుంటూ వస్తే ఆయన శరీరాన్ని ధరించడమే పెద్ద సమస్య ఆయనకు. కారణం ఏంటి అనంటే ఆయన నిత్యుడు, అనంతుడు. ఆ నిత్యుడైన దేవుడు సడన్గా మానవ శరీరంలోకి రావటం ఆయనకు చాలా ఇరుకుగా, కష్టంగా అనిపించి ఉంటుంది. ఆయనకు చాలా ఇబ్బందిగా అనిపించి ఉంటుంది. సౌలు వస్త్రాలు, యుద్ధ కవచాలు కనుక దావీదు వేసుకొని నడవబోతే నాకు కష్టంగా ఉన్నాయి అని చెప్పినట్లుగా యేసుక్రీస్తు ప్రభు వారికి కూడా మానవ శరీరాన్ని ధరించడం చాలా ఇబ్బందిగా అనిపించి ఉండవచ్చు ఆయనకి. అయినా సరే దానిని ఆయన భరించినట్లుగా మనకు దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. కొందరిని మీ దృష్టికి తీసుకుని వస్తా ఆ రోజు వారు ఎదుర్కొనిన ఇబ్బందికర పరిస్థితి. పిల్లలు ఇప్పుడు స్కిట్లో చెప్తూ వచ్చారు. అది చాలా తక్కువ టైం అవటం వల్ల మనకు ఆ వివరణ అంత రాలేదు. అయినా మనందరికీ తెలిసిందే అయినప్పటికీ కూడా వాళ్ళు జస్ట్ ఒక 5 నిమిషాల లోపే దాన్ని క్లోజ్ చేసుకున్నారు. రెండోది రికార్డ్ రావటం వల్ల దాన్ని వాళ్ళు అనుసరించవలసిన పరిస్థితి వచ్చింది. అందులో ఏం చెప్పబడతా ఉంది, అందులో చెప్పబడిన విషయం ఏంటి, ముఖ్యంగా వాళ్ళు ఎదుర్కొన్న స్ట్రగుల్స్ ఎలాంటివి అన్న విషయాన్ని కనుక మనం ఆలోచన చేస్తే ఈ సందర్భంగా మనం కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని మన కూడికను ముగించుకోవటం ఉత్తమం. దీంట్లో మొట్టమొదట పాత్రధారి మరియ దగ్గరకు ఓ రోజు దేవదూత వచ్చాడు. ఆయన వచ్చి ఇలా అంటున్నాడు, దయాప్రాప్తురాలా నీకు శుభం అని చెప్పగానే వెంటనే మరియ భయపడి తత్రపాటుకు గురై ఇలా అంటుంది, ఏంటయ్యా ఈ శుభవచనం ఏంటి అని. సాధారణంగా శుభం నీకు మేలు అనగానే బంగారమో, వజ్రాలో, వైడూర్యాలో, ఆస్తులో, అంతస్తులో, ఏదో ఉన్నతమైన స్థానాలు ఈ భూమి మీద కలుగుతాయి అనుకుంటే బాగుంటుంది. కానీ సడన్గా చావు కబురు చల్లగా చెప్పినట్టు దేవదూత ఏం చెప్పాడు అని అంటే, నువ్వు గర్భవతి అవుతావు అని అన్నాడు. ఆమె అంటుంది, నేను పురుషుణ్ణి ఎరగనే, ప్రధానమైతే జరిగింది నాకు, నేను పురుషుని ఎరగలేదు, ఏ పురుషుడితో నాకు ఎలాంటి సహవాసం సంబంధం లేదు, మరి నేను ఎలా తల్లిని కాగలను అని ఆమె అంటే, పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తాడు, పరిశుద్ధాత్మ వలన నువ్వు గర్భవతి, పరిశుద్ధాత్మ ప్రభావం, పరిశుద్ధాత్మ శక్తి వలన నువ్వు గర్భవతి అవుతావు అనే మాట లోకసువార్త 1వ అధ్యాయం 26వ వచనంలో మనం ఈ సందర్భాన్ని చదువుతాం. అమ్మ చదవనక్కర్లేదు, నేను చదవమన్న విషయాలు చదువుదురు, నేను చెప్పుకుంటూ వెళ్ళిపోతాను, మనకు సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి. వెంటనే తత్రపాటుకు గురైన మరియ 31వ వచనంలో ఏం మాట్లాడిందో ఒకసారి మీరు చూడండి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అని చెప్పారు. వెంటనే ఆమె ఆలోచన ఎలా ఉందో చూడొచ్చు, ఆమె ఉద్దేశాలు ఎలా ఉంటాయో చూడొచ్చు. ఒక యవనస్తురాలు సడన్గా నువ్వు గర్భవతి అవుతావంటే ఇది వరంగా భావించరు. ఆనాడు ఉన్న చట్టాల ప్రకారం, యూదు చట్టాల ప్రకారం వివాహం చేయబడకుండా గర్భవతి అయినా, ప్రదానం చేయబడిన తర్వాత కూడా ఆ అమ్మాయి గర్భవతి అయినా ఆమెను ఏం చేయాలని చెప్తుంది అని అంటే, ద్వితీయోపదేశకాండం 22వ అధ్యాయంలో రాళ్లతో కొట్టి చంపమని చెబుతుంది. ఈ చట్టం గురించి 23-24 వచనాల్లో ఈ చట్టం గురించి మరియకి తెలిసి కూడా మరి ఏమంటుంది అని అంటే, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పునే నాకు జరుగునుగాక, నువ్వేదైతే చెబుతున్నావో అది నాకు జరగనీయండి, నువ్వేదైతే చెప్తున్నావో అది నా జీవితంలో జరగాలి అని అన్నది ఆమె. మరి అలా జరిగితే నువ్వు రాళ్లతో చంపబడతావు కదా. మరీకు వచ్చిన ప్రశ్న ఏమీ లేదు. ఏముంటుంది అని అంటే, ప్రభు కోసం ఉపయోగపడితే చాలు, ప్రభు కోసం అంగీకరిస్తే చాలు అని అనుకుంది. ఆమె అలా అంగీకరించటం మనం లోకసువార్తలో చూస్తాం. ఆ తర్వాత వెనువెంటనే యోసేపు దగ్గరికి వెళ్ళాడు దేవదూత. అప్పటికే వార్త తెలిసింది, ఈమె గర్భవతిగా ఉన్నదన్న విషయం యోసేపుకు తెలిసిన తర్వాత ఆ యవనస్తుడు ఎంత స్ట్రగుల్ ఎదుర్కొన్నాడు, ఎంత ఒత్తిడి, మానసిక వేదనకు గురయ్యాడు. ఆ అమ్మాయి నన్ను అవమానపరిచిందా, లేక నేను మోసపోయానా, తప్పు నిర్ణయం తీసుకున్నానా, ఏం జరిగింది, నలుగురికి తెలిస్తే ఏమవుతుంది, నా విలువ, నా పరువు మొత్తం మంటగలిసిపోతుంది, నేనేం చేయాలి అని అతనే అనుకుంటున్నాడు. ఆమెను రహస్యంగా విడిచిపెట్టాలి అనుకుంటున్నాడు. రహస్యంగా విడిచిపెడదాం, ఎవరిది వాళ్ళకే ఉంటుందిలే, నేను ఆమె మీద నింద వేసి, నేరం వేసి, సన్హెద్రిన్ సభ కోర్టుకి ఇచ్చి
ఇంకేదో చేయటం వల్ల జరిగే లాభం మేలు ఏమీ దొరకదు, కనుక నేనేం చేస్తాను అని అంటే ఆమెను విడిచిపెట్టేస్తానులే రహస్యంగా అనుకుంటున్నాడు. ఆ ఇద్దరు యవనస్తులు ఎంత ఒత్తిడి ఎదుర్కొన్నారో ఆ రోజు ఒకసారి ఆలోచించండి. మరియ వెంటనే సరేనండి దూతగారు, మా అమ్మని అడిగొస్తాను, మా నాన్నని అడిగొస్తాను, ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్తాను, సన్హెద్రిన్ సభ సభ్యుడి దగ్గరికి వెళ్ళి అడిగొస్తాను, లేకపోతే ఇంకెవరినైనా అడుగుతాను, వాళ్ళు పర్మిషన్ ఇస్తారో ఎవరో, ఇవేం మాట్లాడలేదు. నువ్వు చెప్పావు నేను చేస్తాను అని చెప్పింది. 38వ వచనం, లూకా 1వ అధ్యాయం 38వ వచనం, ప్రభువు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. నువ్వేదంటే అదే. దేవుని పక్షాన నిలబడాలనుకున్న వారు లాభ నష్టాలు ఆలోచించరు మిత్రులారా. దేవుని కోసం పని చేయాలనుకున్న వాళ్ళు మనకేం కలుగుతుంది, మనకి ఎంత వస్తుంది, ఘనత, గౌరవాల, లాభాల, ఇలాంటివి ఏమీ ఆలోచించేయరు. నిజంగా దేవుని పక్షాన నిలవబడాలి అనుకున్న వ్యక్తులు ఎవరు కూడా ఇలాంటి ఆలోచన ఎప్పుడు వారు తమ జీవితంలో చేయరు. మూడవ గుంపు గురించి మనం ఆలోచన చేస్తే లూకాసు వార్తలో గొర్రెల కాపరుల గురించిన ప్రస్తావన. ఆ గొర్రెల కాపరులు వారు కూడా భయపడ్డారు. వారు చుట్టూ ఒక వెలుగు ప్రకాశించింది. ఆ వెలుగులో నుంచి దేవుని స్వరం వాళ్ళకు వినిపించింది. ఆ దేవుని స్వరం వాళ్ళకి వినిపించింది ఏంటినంటే మీ కొరకు రక్షకుడు పుట్టాడు అని చెప్పిన మాట. వాళ్ళు కూడా అక్కడి నుంచి బయలుదేరి యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకోవడం కోసం, కలుసుకోవడం కోసం వాళ్ళు ప్రయాణం చేశారు. 4వ వ్యక్తులు గొర్రెల కాపరులు జ్ఞానులు. సంవత్సరాల తరబడి వాళ్ళు ప్రయాణం చేస్తూ ప్రభు దగ్గరికి వచ్చారు. సంవత్సరంన్నర పైగా 2 సంవత్సరాల లోపు వాళ్ళు ప్రయాణం చేసి ప్రభు దగ్గరికి వచ్చినట్లుగా మనం చూస్తాం. వీళ్ళందరూ కూడా శ్రమనే ఎదుర్కొన్నారు. ఆ రోజు వీళ్ళంతా కూడా శ్రమనే ఎదుర్కొన్నారు. వీళ్ళకంటే ఇంకా ఎక్కువ శ్రమ ఎదుర్కొన్న సాధారణ వ్యక్తులు ఎవరు అని అంటే ఆ దేశంలో ఉన్న యూదు ప్రజలందరూ ఎదుర్కొన్నారు. యేసుక్రీస్తు ప్రభు పుట్టినందుకు ఆనందించడానికి బదులుగా వాళ్ళ చేతిలో, వాళ్ళ కవిగిల్లో, వాళ్ళ పొత్తిళ్లలో ఉండిన చిన్నపిల్లలను వాళ్ళందరూ ఏం చేశారంటే గుంజుకొని వాళ్ళందరిని చంపారు అనే మాటను మనం ఈ భాగంలో వాక్యంలో మనం చూడొచ్చు. కనుక ఆనాడు క్రిస్మస్ హ్యాపీ క్రిస్మస్గా ఎక్కడా జరగలేదు. ఇక ప్రభు విషయానికి వద్దాం. ప్రభు గురించి మనం ఆలోచించేద్దాం. ప్రభు గురించి ఆలోచన చేస్తే లూకాసు వార్త 2వ అధ్యాయంలో, లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఇలా చెప్పబడుతుంది దేవుని వాక్యం. 2వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువుదామా? యేసుక్రీస్తు ప్రభువారు బెత్లెహేముకి జనాభా లెక్కల్లో రాయించబడ్డానికి వెళ్ళాడు. ఆయన జనాభా లెక్కల్లో రాయించడానికి మరియా యోసేపులు వెళ్ళారు. ఆ తర్వాత బహుశా ఆయన అక్కడ రాయబడ్డాడో లేదో మనకంత క్లారిటీ లేదు, కానీ వీళ్ళిద్దరు జనాభా లెక్కల కోసం వెళ్ళారు. చాలా దూరం ప్రయాణం చేయాలి. బహుశా వాళ్ళు ఒక గాడిదను కనుక తీసుకొని వెళ్ళారేమో మనకు తెలియదు, లేకపోతే అంత సౌకర్యం కూడా లేని పేదరికం అయితే ఒకవేళ నడిచి వెళ్ళాలేమో. నిండు చూలాలు చాలా దూర ప్రయాణం చేయటం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. నిండు చూలాలు ఎంత నిండు చూలాలంటే అదే రోజు ప్రసవించింది. అక్కడికి వెళ్ళిన రోజే ఆమె ప్రసవించే అంత ప్రయాణం చేస్తూ నడిచి అది ఇబ్బందికరమే అయినా ఆమె తప్పని పరిస్థితుల్లో చట్టాన్ని గౌరవించి ఆమె ప్రయాణం చేసినట్లుగా మనం చూస్తాం. అయితే అక్కడ 6వ వచనంలో వారు అక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినాలు నిండాయి గనుక తన తొలుచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రముల వారికి స్థలం లేనందున పశువుల తొట్టిలో పరుండి పెట్టననే మాటను చదువుతున్నాం. బైబిల్ మనం చాలా జాగ్రత్తగా పరిశీలన దృష్టితో చదివితే మరియా యేసుక్రీస్తు ప్రభు వారిని ఎక్కడ కన్నది అన్నదానికి మనం ఆలోచన చేయొచ్చు. మరియా యేసుక్రీస్తు ప్రభు వారిని ఎక్కడ కన్నది అని అంటే పశువుల తొట్టిలో కాదు, పశువుల పాకలో కాదు, సత్రములో కాదు. సత్రములో ఆమె ఆయన్ను కనలేదు, అంతకు ముందే కన్నది మరియా. బాగా ఆలోచించండి ఒకసారి. ఎక్కడ కని ఉండాలి అంటే బెత్లెహేము ఆ రోడ్ల మీద ఎక్కడో ఏ గోడ నీడలో ఏదో పెద్ద చెట్టు నీడ కనుక వాళ్ళకు దొరికితే ఆ నీడలోనే ఆ రోడ్డు మీద ఎక్కడో ఆమె ప్రసవించి ఉండాలి. యేసుక్రీస్తు ప్రభు వారిని మరి ఎక్కడ ప్రసవించి ఉండాలి? ఏంటి అర్థం కాలేదా? ఎక్కడ ప్రసవించి ఉండాలి? మళ్ళీ 7వ వచనం, తన తొలుచూలు కుమారుని కన్నది అప్పటికే. కనిన తరువాత పొత్తిగుడ్డలతో చుట్టి సత్రం దగ్గరకు వచ్చారు. అయ్యా స్థలం ఇస్తారా? ఇందాక అన్న ఆరాధన చేస్తూ పాట పాడారు.
చాటు లేదు ప్రభువా, నీకు చల్లగాలిలో నీకు చాటు లేదు. అవును కదా, రోడ్డు మీద ఎవరు చాటు పెడతారు నీకు? ఇద్దరు యవనస్తులు కదా వాళ్ళు, మొదటి సంతానం కదా వాళ్ళకు. ఆ కనడం, పిల్లలు పట్టుకోవడం, ఆ అనుభూతి వాళ్ళకి లేదు కదా. అయినా సరే ఆ ఇద్దరే అక్కడ ఉన్నారు. బహుశా నాకేమనిపించింది అని అంటే, సత్రంలో పెట్టుకోవడానికి స్థలం లేదు. నిజానికి అప్పటికప్పుడే జన్మించిన ఒక శిష్యుని తీసుకొని సత్రం దగ్గరికి వస్తే లేదు లేదు వెళ్ళిపోండి అని అంత కర్కోటకులు ఉన్నారా అక్కడ? మనుషులకు మానవత్వం లేదా అని అంటే ఉంటుంది, మానవత్వం ఎందుకు ఉండదు? కానీ వీళ్ళ విషయానికి వచ్చేసరికేనే వెళ్ళిపోమని అన్నారు. సరేలే, ఆ మూలుండు, ఆ మూల కూర్చో. ఇప్పుడు మనం ఎక్కడికైనా హోటల్లో లాడ్జ్కి వెళ్తే రాసే రిసెప్షనిస్టులు హాస్పిటల్లో ఉండరా, బెడ్ లేకపోవచ్చు కానీ ఆ మూల నుండు అని చెప్పలేరా? కానీ వీళ్ళని ఆ మూలన కూడా ఉండొద్దు అని అన్నారు. ఎందుకన్నారో తెలుసా? బహుశా ఆయన శుభ్రం చేయబడి ఉండకపోవచ్చునని. ఆయన శుభ్రం చేయబడి ఉండకపోవచ్చు. డెలివరీ అయింది మరియా, ఏమో వాళ్ళ దగ్గర ఉన్న బట్టలతో చుట్టింది, కానీ ఆయనకి స్నానం చేయించడానికి కానీ ఆయన శుభ్రం చేయించడానికి కానీ బహుశా ఆమెకు అవకాశం లేకుండా ఉండవచ్చు. వీళ్ళ అవతారాలు కూడా అలాగే ఉన్నాయి. అందుకనే ఆ సత్రంలో వాళ్ళు మిగతా వాళ్ళు ఉన్నారు అందులో. అందుకని మీలాంటి వాళ్ళని ఇక్కడ ఉంచుకోవటం మాకు అనుకూలం, అంగీకారం కాదు అని చెప్పి ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువుని లేకపోతే మరియను యోసేపుని సత్రంలోకి తీసుకోవడానికి వాళ్ళు అంగీకరించకపోయి ఉండొచ్చు. కనుక మరియను యోసేపు వాళ్ళ మనసులు ఎలా ఉండుంటాయి ఆ క్షణానికి ఒకసారి ఆలోచించండి మిత్రులారా. ఆ క్షణానికి దేవదూత వచ్చి చెప్పాడు, పుట్టబోవాడు సర్వోన్నతుడైన దేవుని కుమారుడు అని పడతాడు, దావీదు సింహాసనం మీద కూర్చొని యుగయుగాలు ఏలుతాడు, ఆయన ఎవరో కాదు, మెస్సియా, దేవుడు, రాజు, రక్షకుడు అని చెప్పబడిన తర్వాత ఆయన డెలివరీ అవుతుంటే ఎక్కడో రోడ్డు మీద ఇంతకంటే వేరే ఆప్షన్ యేసుక్రీస్తు ప్రభు వారిని మరియ డెలివరీ అవ్వడానికి రోడ్డు మీద తప్ప ఎక్కడా లేదు. ఓ ఇంట్లోనే అయితే ఆ ఇంట్లోనే ఉండాలి కదా, మరి సత్రం దగ్గరికి ఎందుకు వచ్చారు? పోనీ వీళ్ళు వద్దంటే ఏ ఇంట్లో డెలివరీ అయింది మళ్ళీ ఆ ఇంట్లోకి రిటర్న్ వెళ్ళిపోవాలి కదా. ఆ అవకాశం ఎలాగూ లేదు ఆమెకు. ఖచ్చితంగా ఆమె ఏ గోడ నీడనో ఏ చెట్టు నీడనో ఆమె డెలివరీ అయింది. మిత్రులారా, ఈ సందర్భం నేను ఎందుకు మీ దృష్టికి తీసుకొని వచ్చాను అంటే, నీ రక్షకుడు నిన్ను రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఎవరు ఆయన్ని ఎదుర్కోవడానికి వెళ్ళలేదు, ఎవరు ఆయనకి జై జై ధ్వానాలు పలకలేదు, ఎవరు ఆయనకి స్వాగత సత్కారాలు పలకలేదు. తిరస్కారం. ఆయన జన్మించడం కూడా తిరస్కారం. మరి దేవదూతలు ఎంతగా చెప్పారు, ఈయన వరపుత్రుడు, దేవుడే మనిషి అయి పుడుతున్నాడు. మరి జన్మించేటప్పుడు, డెలివరీ అయ్యేటప్పుడు ఇలాంటి దౌర్భాగ్యపు పరిస్థితిలోన ఈయన పుట్టేది అనే ఆలోచన వాళ్ళకి అనిపించలేదు. ఎంత మదన పడిపోయి ఉంటారో, వారు లోపల ఎంతగా బాధపడి ఉంటారో, ఎవరో మరియా యోసేపులు ఎంత దుఃఖపడి ఉంటారో. కొన్నిసార్లు వాళ్ళకి ప్రశ్న కూడా వచ్చి దేవుడు చెప్పిందంత అబద్ధమా, లేకపోతే మేము కలగన్నామా, మేము ఊహించుకున్నామా, ఇదంతా అబద్ధమా? వాళ్ళు ఎంత ఆవేదన చెంది ఉంటారు. అయ్యో, మాకు లేక పుట్టిన ఈ కుమారుడు, లేక అనడం కంటే దేవుడే చెబితే పుట్టిన ఈ కుమారుడు. ఇలాంటి పరిస్థితుల్లోన, అవును అలాంటి పరిస్థితుల్లోనే నిజానికి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఉన్న దినాలన్నింటిలో కూడా అలాంటి స్థితినే గడిపాడు. అలాంటి తిరస్కారపు ధోరణితోనే, అవమానము, నిందలు భరిస్తూనే ఆయన ఈ భూమి మీద బ్రతికాడు. మిత్రులారా, నేను మాటికి చెబుతూ ఉంటా ప్రతి సందర్భంలో, అది ఉద్దేశం ఏదైతే ఉంటుందో అది ఎప్పుడూ కూడా పక్కదారి పట్టకూడదు అని నేను అంటూ ఉంటాను. క్రిస్మస్ సందర్భంగా మనందరం గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు జన్మించాడు రైటే, కానీ ఎందుకోసమో అనే క్లారిటీ కనుక మనకు లేకపోతే ఇలాంటి క్రిస్మస్లు నువ్వు 100 జరుపుకున్నా, ఇంకా 100 ఏళ్ళు నువ్వు భూమి మీద బ్రతికినా నీకు ఎలాంటి ప్రయోజనం ఉండదు. నువ్వు 100 ఏళ్ళు బ్రతికినా, 100 క్రిస్మస్ పండుగలు ఇలాంటివి నువ్వు ఈ భూమి మీద జరుపుకున్నా నీకు ఎలాంటి ప్రయోజనం కూడా ఉండదు. ఆ ఉద్దేశాన్ని మనం అర్థం చేసుకోవటంలో ముఖ్య భాగం ఏంటంటే, ముఖ్య భూమికి పోషించే వాక్యం ఏంటి అని అంటే, ఆయన ఎందుకు వచ్చాడు ఈ భూమి మీదకి అనే విషయం పట్ల అవగాహన. ఎలాంటి స్థితిలో వచ్చాడు అని అంటే, నేను గతంలో కూడా జ్ఞాపకం చేశాను, దీనుడుగా, రిక్తుడిగా ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు అనే మాట ఫిలిప్పీలకు రాసిన పత్రికలో మనం చదివాం. 2వ అధ్యాయంలోనే మనం చదువుతాం ఆ మాటని. 7వ వచనంలో ఒకసారి చూడండి. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించి తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. మనుషుల పోలిక, దాసుని స్వరూపాన్ని ఆయన ధరించడం. ఈ భూమి మీద తనకంటూ ఏది లేదు. ఈ భూమి మీద తనకంటూ సిఎస్ లూయిస్ అనుకుంటా, బహుశా ఆ దైవజనుడు, చాలా గొప్ప దైవజనుడు, ఈ మధ్య కాలంలోనే చనిపోయాడు.
ఆయన దీని గురించి వ్యాఖ్యానం చేస్తూ ఆ ఊయల, ఆ తొట్టిని, ఆ ప్రస్తావన గురించి మాట్లాడుతూ ఏం చెప్తాడు అని అంటే, ఆయనకి ఎవరు సహచరులు లేరు, ఆ పశువులే ఆయన సహచరులు. ఆయనకి దోమతెరలు లేవు, ఆ దోమతెరలు సాలిగూడుల బూజులే ఆయనకు దోమతెరలు. ఆయనకి ఊయల లేదు, ఆ పశువుల తొట్టి ఆయనకి ఊయలగా మారిపోయింది. ఆయనకు జోలపాటలు లేవు, ఆ పశువుల అరుపులు కేరింతలే ఆయనకు జోలపాటగా మారిపోయింది అని అంటూ, హృదయం బహుశా ఆయనకి ఎంత ద్రవించిపోయి ఉంటుందో ఈ మాటలు ఇలా రాయటానికి. సాక్షాత్తు ఈ జగద్రక్షకుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనకు కలిగిన, ఆయన ఎదుర్కొన్న ఇంతటి దౌర్భాగ్యం. కొంతకాలం తర్వాత ఆయన పెరిగి పెద్ద అయిన తర్వాత కొందరు వచ్చి ఇలా అడిగారు, నీతో పాటే మేముంటాం అనే సందర్భం. ఆ తర్వాత ఆయనే తన పరిచయం చెప్పుకుంటూ ఇలా అన్నాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయం 20వ వచనంలో ఇలా చెప్పాడు. మత్తయి రాసిన సువార్త, అందుకు యేసు నక్కలకు బొరియలను ఆకాశ పక్షులకు నివాసములను కలవు గాని మనుష్య కుమారునికి తలవాల్చుకొనుటకైనను స్థలము లేదు, తలవాల్చుకోవడానికి కూడా మనుష్య కుమారునికి స్థలము లేదు అని చెప్పాడు. ఈ క్రిస్మస్ సందర్భంగా మనం హ్యాపీ క్రిస్మస్ చెప్పుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు వారి జీవితకాలం అంతట్లో ఎప్పుడు హ్యాపీగా లేడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం మనకు 7వ వచనం చెబుతుంది, ఆయన ఎప్పుడు కూడా ఈ భూమి మీద హ్యాపీగా లేడు. ఓ పాపిని రక్షించడానికి, ఒక దౌర్భాగ్యుడైన మనిషిని నీతిమంతుడుగా చేయడానికి ఆయన ఈ భూమి మీదకి రావటమే క్రిస్మస్ అయితే ఆయన ఏనాడు హ్యాపీగా లేడు. మిత్రులారా, ఉద్దేశాన్ని సరైన రీతిలో కనుక మనం అర్థం చేసుకోగలిగితే, ఆయన మన కోసం చేసిన త్యాగం, ఆయన మన కోసం చేసిన బలియాగం మనకు అర్థమైతే, అందుకని ఆయన అన్నాడు, మరణించడానికే నేను ఈ భూమి మీదకు వచ్చాను, నేను చనిపోవడానికే. మార్కు సువార్త 10వ అధ్యాయం 45వ వచనంలో ఆయనే స్వయంగా చెప్పాడు, పరిచారం చేయించుకున్నటకు రాలేదు కానీ పరిచారం చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనంగా తన ప్రాణం ఇచ్చుటకును వచ్చాను, నేను నా ప్రాణాన్ని ఇవ్వడానికే ఈ భూమి మీదకు వచ్చాను అని చెప్పాడు. నేను నా ప్రాణాన్ని ఇవ్వటానికే ఈ భూమి మీదకు వచ్చాను. ఎవరైనా బ్రతకాలనుకుంటారు, ఎక్కువ కాలం బ్రతకాలనుకుంటారు, ఆ బ్రతుకు కూడా బాగా బ్రతకాలి అని అనుకుంటారు, సుఖశాంతులతో బ్రతకాలి, సంతోషంతో బ్రతకాలి, ఆరోగ్యంతో బ్రతకాలి అని కోరుకుంటారు. ఆయనే అంటున్నాడు వచ్చిన దగ్గర నుంచి ఒకటే మాట. ఏమంటున్నాడు వచ్చిన దగ్గర నుంచి? నేను చనిపోవడానికే వచ్చాను, నేను చనిపోవడానికే వచ్చాను. ఎలా చనిపోతాడో కూడా మత్తయి సువార్త 16వ అధ్యాయంలో శిష్యులకు ఆయన చెప్పకనే చెప్పాడు. 22వ వచనం నుంచి కింద భాగంలో చదవచ్చు. ఇప్పుడు అక్కర్లేదు, మీరు చూసుకోండి కావాలంటే. నేను పెద్దల చేత అప్పగించబడతాను, వారు నన్ను కొరడాలతో కొడతారు, సిలువ వేస్తారు, నన్ను చంపుతారు అని అన్నప్పుడు అప్పుడే పేతురు వచ్చి ఏమన్నాడు, ప్రభువా ఇది నీకు దూరం అవునుగాక అన్న సందర్భం కూడా అదే. ఆయనకు తెలుసు ఎలా చనిపోతాడో, ఎందుకు వచ్చాడు. పూర్తి క్లారిటీతో యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు, పూర్తి క్లారిటీతో వచ్చాడు. అందుకనే ఆయనే స్వయంగా వెళ్ళి ఇదిగో నన్ను పట్టుకొని చంపేయండి, ఇదిగో నన్ను పట్టుకొని చంపేయండి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు తనను తాను అప్పగించుకున్నాడు. నవంబర్ డిసెంబర్ రాగానే కన్యక ఎలా పుడతాడు, కన్యకకు మనిషి కన్య ఎలా గర్భం ధరించింది, ఇలాంటి ప్రశ్నలతో క్రైస్తవ్యం మీద వ్యతిరేక ధోరణి ప్రచారం చేసేవాళ్ళు ప్రారంభమవుతారు. రెండవది వాడు మిమ్మల్ని ఎలా రక్షిస్తాడు, ఎన్ని మేకులు? 3 మేకులు. 3 మేకులు కొడితే చనిపోయిన వాడు మిమ్మల్ని రక్షిస్తాడా, తనను తానే రక్షించుకోలేకపోయాడు అనే భావనతో కించపరుస్తూ, అవమానపరుస్తూ, తూలనాడుతూ, తిరస్కరిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారి దైవత్వాన్ని, ఆయన వ్యక్తిత్వాన్ని చిన్నగా చేయాలని చూసేవాళ్ళు చాలామంది బయలుదేరతారు. ఏదేమైనా మనకు తెలుసు ఆయన ఎవరో తెలుసు, ఆయన ఏంటో తెలుసు. ఈ రోజున ఆ ఉద్దేశం మరింతగా మనం బలపరుచుకోవాల్సిన అవసరత ఉంది. ఆయన అన్నాడు, పాపులను రక్షించటానికే క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు అని పౌలు చెప్పాడు. కేవలం పాపులను రక్షించాలనే ఒక మహోద్దేశంతో యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఆయన తప్పించుకోవాలంటే తప్పించుకోవచ్చు, పారిపోవాలంటే పారిపోవచ్చు. కానీ ఆయన ఏం చేశాడు అని అంటే, ఆయన అప్పగించుకోవడానికే వచ్చినట్లుగా అప్పగించుకున్న సందర్భం చూడండి. యోహాను సువార్త 18వ అధ్యాయం 3వ వచనంలో నుంచి, కావున యోధా సైనికులను ప్రధాన యాజకులు పరిసయ్యులు పంపిన బంట్రౌతులను వెంటబెట్టుకుని దివిటీలతోనూ దీపములతోనూ ఆయుధములతోనూ అక్కడికి వచ్చాను.
యేసు తనకు సంభవింపబోవునవన్నీ ఎరిగిన వాడై, అంటే జరగబోయేది యేసుకు, తనకేం జరగబోతుందో అన్న విషయం యేసుకు తెలుసా తెలియదా? తనకేం జరగబోతుందో, అప్పుడేం జరగబోతుందో కూడా యేసు ఎరిగిన వాడై ఆయనే అక్కడి నుంచి తప్పించుకొని పారిపోయెను. అలాగే ఉందా? ఏమనుంది? ఆయనే వారి దగ్గరికి వెళ్ళి మీరు ఎవరిని వెతుకుతున్నారు అని అడిగాడు. అప్పుడు వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమీగా యేసు అంటున్నాడు, నేను కాదు. అప్పుడు యేసు ఏమన్నాడు? నేను కాదు, వేరే ఇంకెవడో ఉంటాడు. ఇప్పుడు అటు వెళ్ళాడు, వాటర్కి వెళ్ళాడు, లేకపోతే టీ తాగడానికి వెళ్ళాడు, 5 నిమిషాలు వస్తారు, మీరు ఇక్కడే ఉండండి అని ఈయన పారిపోవచ్చుగా. కానీ ఏం చెప్పాడు? నేనే అన్నాడు. నేనే, నన్ను మీరు పట్టుకోండి, అరెస్ట్ చేయండి, నేనే అన్నాడు. అన్న తర్వాత వాళ్ళు ఏం చేశారు? వెనక్కు తగ్గి నేల మీద పడిరి అనే మాట చూస్తాం. నేల మీద పడ్డారు. మళ్ళీ ఏం చేస్తున్నారు? లేచి మరలా వెతుకుతున్నారు. ఎందుకంటే డ్యూటీ చేయాలి కదా వాళ్ళు. మళ్ళీ వెతుకుతుంటే అప్పుడు మళ్ళీ ప్రభు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. ఇది రెండోసారి కదా అక్కడ. మళ్ళీ ప్రభు దగ్గరికి వెళ్ళి ఏమన్నాడు? మీరు ఎవరిని వెతుకుతున్నారని వారిని అడిగాను. అందుకు వారు నజరేయుడైన యేసునని చెప్పగా యేసు వారితో, నేనే ఆయననని మీతో చెప్పితిని కనుక మీరు నన్ను నిజంగా వెతికినట్లయితే వీళ్ళను పోనీయండి, నన్ను పట్టుకోండి అని అన్నాడు. వీళ్ళను పోనీయండి, నన్ను పట్టుకోండి అని చెప్పాడు. అప్పగించుకోవడానికే వచ్చాడు, అర్పించుకోవడానికే వచ్చాడు, భరించడానికే వచ్చాడు, సహించడానికే వచ్చాడు. సాధారణంగా ఎవరి జీవితమైనా పుట్టి పెరిగి చనిపోయిన తర్వాత, లేకపోతే అతడు చివరి దశలో ఉండగా అతని జీవితం గురించి రాస్తారు, అతని బ్రతుకు భవిష్యత్తును గురించి రాస్తారు, లేకపోతే గతం దాని చరిత్ర అంటాం, లేకపోతే రేపటి రోజులు ఏం చేయబోతున్నాడు ప్రణాళిక గురించి రాస్తారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారి గురించి 1000 సంవత్సరాల క్రితమే ఆయన ఏం కాబోతున్నాడో రాసి ఈ భూమి మీదకి పంపించటమే దేవుని ఉన్నతమైన ప్రణాళికలో ఇది ఒక భాగం. దేవుని మహోన్నతమైన ఆలోచనలో ఇది ఒక భాగం అవుతుంది. కనుక ప్రియమైన స్నేహితులారా, క్రిస్మస్ సందర్భంగా ఆ రోజున వారెవరికి శాంతి సమాధానం లేకపోగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద బ్రతుకు దినాలన్నింటిలో కూడా ఆయన దుఃఖంతో కాలాన్ని వెళ్ళిపుచ్చటం, తర్వాత ఆయన మీద అన్యాయంగా నిందలు వేశారు, అన్యాయంగా కొట్టారు, అన్యాయంగా అవమానపరిచారు. ఎన్నో విధాలుగా సైనికులు ఆయన ఎలా అవమానపరిచారో తెలుసా? లూకాసు వార్తలో మనం చదువుతాం. లూకాసు వార్త 23వ అధ్యాయంలో చూద్దాం. 11వ వచనం చూడండి. హేరోదు తన సైనికులతో కలిసి ఆయనను తృణీకరించి అపహసించి ఆయన ప్రశస్తమైన వస్త్రం తొడిగించి పిలాతు వద్దకు, హేరోదు కూడా సైనికులతో కలిసి ఏం చేశాడు? ఆయన్ను అపహసించాడు, ఆయన్ను అవమానపరిచారు. అన్ని పరిస్థితుల్లో అవమానం, నింద ఎదుర్కొంటూ కాలాన్ని కొనసాగించాడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద. ఇదంతా ఎందుకు అనంటే, ఎందుకు అంతగా సహించవలసిన అవసరత ఎందుకు వచ్చిందంటే ఆయన పాపిని రక్షించదలిచి ఈ భూమి మీదకి వచ్చాడు. పాపిని నిత్య జీవం చేర్చదలిచే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకి రావాల్సి వచ్చింది. ఆయన్ని అవమానపరిచిన విధానంలో, ఆయన్ని కొట్టి తిట్టి గాయపరిచిన విధానం చూసినప్పుడు కనీసం మానవత్వం ఉన్నవాళ్ళు ఎవ్వరూ కూడా ఆయన్ని, ఒక మనిషిని అలా చేయలేరు. మానవత్వం ఉన్న ఎవ్వరూ అలా చేయలేరు. యెషయా 53వ అధ్యాయంలో చాలా విషయాలు రాశాడు, చాలా సందర్భాలు రాశాడు. అయితే 52వ అధ్యాయంలో కూడా ఒక విషయం రాశాడు. చూడండి, యెషయా రాసిన గ్రంథం 52వ అధ్యాయం 14వ వచనంలో చెప్పబడుతున్న ఒక సందర్భాన్ని చూడండి. నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే నీ రూపమును యెషయా రాసిన గ్రంథం 53వ అధ్యాయం చదవటం మొదలుపెట్టినప్పుడు చదవాలి, ఇక ఆపకూడదు. మధ్యలో వాళ్ళు వచ్చినా ఓవర్టేక్ చేసినా కూడా వాళ్ళకి నువ్వు దారి ఇవ్వకూడదు, ఇక చదవాలా. నువ్వు ఆగి, వాళ్ళు ఆగి, ఇంకొకళ్ళు ఆగి, ముగ్గురు ఆగి, నేను చెప్పిన రెఫరెన్సే మర్చిపోయినా ఇప్పుడు మీకు. 53వ అధ్యాయం 14వ వచనం, 52:14 అదే మరి. నిన్ను చూచి ఏ మనిషి రూపము కంటే
అతని ముఖమును నరరూపము కంటే అతని రూపమును చాలా వికారమని చాలామంది ఎలాగు విస్మయముందిరో అని అన్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారినంట ఆ రోజులు సైనికులు కొట్టారు కదా, కొట్టిన తర్వాత ఆయన దేహాన్ని చూసినప్పుడు, కొట్టి అక్కడ పడేసిన ఆయన శరీరాన్ని చూసినప్పుడు చూసే వాళ్ళకి ఏమనిపించిందంటే, అసలు ఈ రూపం మనిషిదా, ఏదైనా చర్మం ఒలిచేసిన జంతువుదా అన్నట్టుగా అనిపించిందంట. ఆ రోజు చూసిన వాళ్ళకు చర్మం ఒలిచి వదిలేసిన జంతువులాగా అనిపించి, ఇది నరరూపం అయితే కాదు, ఇది మానవ రూపం కాదు అనుకున్నారంట యేసుక్రీస్తు ప్రభువుని కొట్టిన తర్వాత. అంటే ఎంతగా ఆయన గాయపరిచారో చూడండి. అంత గాయపరచబడిన ఆయన నోరు తెరవలేదు, మౌనంగా ఉన్నాడు అని చెప్తుంది దేవుని వాక్యం. ఎందుకు అంత మౌనంగా ఉన్నాడు అని అంటే, ఆయన వచ్చిన ఉద్దేశం ఒకటి ఉంది. ఆ వచ్చిన ఉద్దేశం ఏంటి అంటే, మనిషిని రక్షించాలనేదే ఆయన వచ్చిన ఉద్దేశం. ఆయన ఈ భూమి మీదకి వచ్చిన ఉద్దేశమే మనిషిని రక్షించాలనుకున్నప్పుడు అందుకనే ఆయన మౌనంగా ఉండిపోయాడు. చావాలి అని, అలాగే చావాలి అని నియమించబడి ఆ విషయం తెలుసుకొని ఈ భూమి మీదకి యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు. ప్రియమైన స్నేహితులారా, మిత్రులారా, ఒకసారి ఆలోచించుదాము. మన కోసం వచ్చిన మన ప్రభు మన కోసం చేసిన త్యాగం యొక్క విలువ మనం అర్థం చేసుకోనంత వరకు నువ్వు నోటి మాటతో హ్యాపీ క్రిస్మస్ అని చెప్పుకుంటావే తప్ప నీ అంతరంగానికి అది హ్యాపీ అవదనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. ఎప్పుడైతే ఒక మనిషి రక్షించబడి మారు మనసు అనుభవం కలిగి దేవుని బిడ్డగా మార్చబడతాడో అప్పుడే అతని అంతరంగంలో నిజమైన హ్యాపీనెస్, నిజమైన ఆనందం, నిజమైన సంతోషం ఉండగలుగుతుంది. పైకి మాత్రమే ప్రభువుని అనుసరిస్తున్నట్లుగా మనం ఉన్నట్లయితే నీ జీవితంలో భౌతికమైన కొన్ని సందర్భాలకు, కొన్ని సంఘటనలకు నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావేమో, కానీ యేసుక్రీస్తు ప్రభువారు నీ హృదయంలో జన్మించకపోతే, నీ జీవితంలో జన్మించకపోతే నీకు హ్యాపీ ఉండదు, నీకు క్రిస్మస్ కూడా ఉండదు. కనుక నిజమైన క్రైస్తవుడికి నిజమైన క్రిస్మస్ యొక్క అంతరార్థం ఎరిగినవాడు ప్రభువుని నిజంగా ఆరాధించగలుగుతాడు, ప్రభువుని నిజంగా స్తుతించగలుగుతాడు, సేవించగలుగుతాడు. కారణం, నా పాలి దైవమై నాకు బదులుగా ఆయన వచ్చి నా స్థానంలో నిలబడి నేను పొందవలసిన శిక్షను ఆయన భరించాడు కాబట్టి ఆ విషయం అర్థం చేసుకున్నవాడు ఆనందించగలుగుతాడు. ఆయన నా కోసం చేసిన త్యాగం, నా కోసం చేసిన బలియాగం ఇవన్నీ అర్థమైనప్పుడు మాత్రమే ఒక వ్యక్తి నిజమైన క్రిస్మస్ని అనుభవించగలుగుతాడు. కొత్త బట్టలు, పిండి వంటలు, ఇల్లు శుభ్రము ఇలాంటివి ఇవి తప్పని ఎవరైనా అంటారా? ఇవేం తప్పు కాదు. కానీ ఇవి అంతవరకే, భౌతికమైన స్థితి వరకే మన కుటుంబం, మన వ్యక్తిగత జీవితం ఉన్నట్లయితే దానివల్ల నీకు ఎలాంటి ప్రయోజనం లేదు. కానీ అంతరంగాన్ని ఎప్పుడైతే శుభ్రం చేసుకోగలుగుతావో, ప్రభువుకి నీ అంతరంగంలో ఎప్పుడైతే నువ్వు స్థానం ఇవ్వగలుగుతావో, ఆ స్థానం ఆయన మహిమకరంగా ఉండగలిగే విధంగా ఇవ్వగలుగుతావో అప్పుడే ఆయన నిన్ను బట్టి సంతోషించగలుగుతాడు. లేదా నీ జీవితంలో అప్పుడే నిజమైన ఆనందం, సంతోషం కలుగుతుంది. చాలామంది ఆచారబద్ధమైన క్రైస్తవులుగా మారిపోతూ వచ్చారు. కాలం పెరుగుతూ ఉంటే, ఏదైనా కాలం పెరుగుతూ ఉంటే ఎక్స్పీరియన్స్, అనుభవం పెరుగుతుంది మనుషుల్లో. కానీ క్రైస్తవుల్లో ఆ అనుభవం కాస్త ఏమవుతుందంటే పలచబడిపోవటం మాత్రమే కాకుండా అక్షరార్థంగా, ఆచారబద్ధంగా మారిపోయేలాగా అయిపోతూ వచ్చింది. ఇప్పుడు ఆచారబద్ధంగా మారిపోవటం వల్ల, ఆచారబద్ధమైన క్రైస్తవులుగా మనం ఉండటం వల్ల మనకేం ప్రయోజనం కలుగుతుంది? ఆఖరికి మన వలన దేవునికి ఏం ప్రయోజనం కలుగుతుంది? ఈ రోజున ప్రపంచ దేశాల్లో ఎక్కువ మంది యేసుక్రీస్తు ప్రభు జన్మదినం అంటూ జరుపుకుంటున్నారు. వాస్తవంగా మనకేమి జన్మదినం అని చెప్పుకోవాల్సిన అవసరం లేకపోయినప్పటికీ కూడా ఇది ఒక సెలవు దినం కనుక దీన్ని చక్కగా మనం ఆ ఉద్దేశంతోనే మనం ఆరాధన జరిపించుకోవటం అసలు ఏమాత్రం తప్పు కాదు, ఏమాత్రం కూడా పొరపాటు కాదు. సమయమందును అసమయమందును వాక్యం ప్రకటించాలి కాబట్టి దీన్ని కూడా వాక్యం ప్రకటించడానికే మనం వాడుకుంటున్నాం. ఇది ఒక వేదిక. ఈ నెల మొత్తం అనేక స్థలాల్లో వాక్యం ప్రకటించగలగటానికి అనేక మందికి అవకాశం కలుగుతుంది. అయితే ఉద్దేశం పక్కదారి పట్టి చివరికి ఎలా మారిపోతున్నామంటే, ఇది ఒక పండుగ, ఈ పండుగలో ఎవరున్నారు తెలియదు, ఈ పండుగ ఉద్దేశం ఏంటి తెలియదు. కానీ ఒకటి మాత్రం అర్థమైంది మనకేంటంటే, యేసుక్రీస్తు ప్రభు పుట్టుక అనేదే అర్థమైంది. ఎప్పుడో ఎక్కడో పుట్టిన విషయం గురించి ఇప్పుడు ఇక్కడ పండుగ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఆయన నీకు వ్యక్తిగతంగా, ఆయన పుట్టుక వలన నీకు వ్యక్తిగతంగా ప్రయోజనం కలగనంత వరకు నువ్వు ఎన్ని పుట్టినరోజులు జరిపినా కూడా నీకు ప్రయోజనం లేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి మనం.
నీకు ప్రయోజనం లేని పని నువ్వు ఏది చేసినా కూడా అది నిష్ప్రయోజనకరంగానే మారుతుంది. యేసుక్రీస్తు ప్రభువారు ఈ పుట్టుకను నువ్వు వ్యక్తిగతంగా స్వీకరించగలిగితే, నువ్వు వ్యక్తిగతంగా దానిని అంగీకరించగలిగితే ఆ ప్రయోజనం నువ్వు పొందుకోగలుగుతావు మిత్రమా. ఆ ప్రయోజనం ఖచ్చితంగా నువ్వు అనుభవించగలుగుతావు. ప్రభువారు నేను ఇలా ఆలోచన చేశాను ఈ విషయాన్ని. పుట్టినప్పుడు ఆయన్ని బహుశా ఆ రక్తం శుభ్రం చేసే అవకాశం ఆయనకి లేదేమో, అందుకే సత్రంలో వాళ్ళు తిరస్కరించారు అని. ఆ తర్వాత ఆయన శిలువ మీద కూడా ఎలా జరిగి ఉంటుందో ఊహించండి. ఆయన ఒంటి మీద ఆయన రక్తం ఎండిపోలేదు, అలాగే వాళ్ళు ఒక వస్త్రంతో చుట్టి సమాధిలో పెట్టారు కాదు మిత్రులారా. ఆయనకంటూ ఈ భూమి మీద ఏదీ లేకుండా ఉన్నాడు. ఆఖరికి చిన్న సౌకర్యం, కడగబడే సౌకర్యం కూడా ఆయనకి ఆనాడు లేకుండా పోయింది. ఇంత శ్రమ, ఇంత ఓపిక, ఇంత ఓర్పు, ఇంత సహనం, ఇంతటి త్యాగం ఎందుకు చేశాడు ప్రభు అంటే నీ కోసం, నా కోసం, మనందరి కోసం ఆయన ఈ త్యాగాన్ని చేశాడని గనక నువ్వు అర్థం చేసుకోగలిగితే ప్రభువుకి ఎంతో కృతజ్ఞతతో చెల్లించగలుగుతాం. పండుగ వస్తుంది అని అంటే ఎన్నో హడావుడ్ల మధ్యలో ఎప్పుడైనా ఆలోచన చేసావా? ప్రభువా, నా దోషాన్ని బట్టి, నా పాపాన్ని బట్టి నలగగొట్టబడటానికి, అవమానించబడటానికి, నిందించబడటానికి నువ్వు ఈ భూమి మీదకి వచ్చావన్న విషయం నేను ఎరిగాను. ఈ భూమి మీదకి రావటానికి గల కారణం నా పాపమే అన్న విషయాన్ని నేను అర్థం చేసుకున్నాను అని ఎప్పుడైనా ప్రభువుతో మనసు విప్పి ఒంటరిగా మాట్లాడావా? ఇంతటి శ్రమ, ఇంతటి వేదన, ఇంతటి దుఃఖం, ఇంతటి తిరస్కారం, ఇంతటి లేమి, నేను అంటాను కదా, నక్కకున్న సౌకర్యం, పక్షికున్న సౌకర్యం కూడా ప్రభువుకి లేకుండా ఉన్నాడు కదా. ఇంతటి అసౌకర్యవంతమైన బ్రతుకుని, జీవితాన్ని జీవించింది నా కోసం చనిపోవటానికే వచ్చావు కనుక కృతజ్ఞతలను చెప్పావు. ఎప్పుడైనా నా పాపాలు తొలగించడానికే వచ్చావు, ఇంకా నా వ్యక్తిగత జీవితంలో ఉన్న లోపం, దోషం, పాపం వీటన్నిటిలో నుంచి నన్ను విడిపించు అని ప్రభుతో ఎప్పుడైనా చెప్పావా? కాలం కొనసాగుతూ ఉండగా అనుభవం పెరుగుతుంది. కాలం కొనసాగుతూ ఉండగా క్రైస్తవ భక్తి జీవితం పట్ల అవగాహన ఉంది. అవి అవగాహనగానే ఉండిపోతే ఎలాంటి ప్రయోజనం లేదు మిత్రులారా. నీడను చూసి ఆనందించడం. పండ్లు చెట్టు మీద ఉన్నాయి, ఆ పండ్లు వాటి నీళ్ళల్లో పడుతూ ఉంటే వాటిని చూసి ఆనందించేవాడు రంగు బాగుంది, రుచి బాగుంది, వాటి కాయలు సైజు చాలా పెద్దగా అయ్యాయి, బాగున్నాయి అని ఆనందపడడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. లేదా అతడు వాటిని తెంచి బుట్టలో వేసుకుని నెత్తి మీద పెట్టుకున్నా కూడా నెత్తి మీద ఉన్న పళ్ళ వల్ల కడుపులో ఉన్న ఆకలి తీరదు. చెట్టు మీద ఉన్న పళ్ళ చూసి ఆస్వాదించడం వల్ల కడుపులో ఉన్న ఆకలి తీరదు. యేసుక్రీస్తు ప్రభువారిని బైబిల్కి పరిమితం చేసి, యేసుక్రీస్తు ప్రభువారిని చర్చిలో ఆదివారం ఆరాధనలోనే పరిమితం చేసి, యేసుక్రీస్తు ప్రభువారిని ప్రార్థన అన్నప్పుడే పరిమితం చేసి, మిగతా సమయాల్లో ఆయనకి నాకు ఎలాంటి సంబంధం లేదు అనుకునే భక్తి జీవితం కలిగిన వారి ద్వారా ఆయనకేం ప్రయోజనం లేదు. ఆయన వలన ఆ వ్యక్తులకు కూడా ఎలాంటి ప్రయోజనం దొరకదు, లేదు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కేవలం అక్షరార్థమైన విధానంతోనే ఆచారబద్ధమైన భక్తి చేస్తూ ఉంటూ ఆయనతో ఎటువంటి సహవాసం లేకపోతే, సంబంధం లేకపోతే ఇలాంటి క్రిస్మస్లు మళ్ళీ చెప్తున్నా 100 నువ్వు జరిపించుకున్నా కూడా అక్షరార్థంగానే. లోకంలో చాలామంది కూడా మనకు విషయం చెప్తూనే ఉన్నారు, హ్యాపీ క్రిస్మస్. మనం కూడా ఏం చెప్తాం వాళ్ళకి? సేమ్ టు యూ అంటున్నాం. అన్నంత మాత్రాన వాళ్ళకి హ్యాపీ అవుద్దా క్రిస్మస్? వాళ్ళకి ఆనందం అవుద్ది. ఎందుకంటే వాళ్ళకి రక్షణ లేదు కదా. రక్షణానుభూతి, మారు మనసు అనుభూతి వారిలో లేదు. ప్రభువుకు వారు ఎప్పుడు హృదయాన్ని ఇవ్వలేదు. ప్రభుత్వ వ్యక్తిగత సహవాసం వాళ్ళకి ఏమీ లేదు. ఈరోజు క్రైస్తవులమైన మన జీవితాల్లో అలాంటి భావనే ఉండి నువ్వు కాలాన్ని కొనసాగించుకుంటూ వెళ్తే, అలాంటి భావనతోనే నీ సమయాన్ని నువ్వు వ్యర్థం చేసుకుంటూ వెళ్తే నీకు ఎలాంటి ప్రయోజనం లేదు. ఇలాంటి క్రిస్మస్ అనుభూతులు నువ్వు ఎన్ని జరిపించుకున్నా అది కేవలం నేత్రానందం, తర్వాత వినటం వల్ల వచ్చే ఆనందం, లేదా తినడం వల్ల వచ్చే ఆనందం, లేదా అనుభవించడం వల్ల జస్ట్ అనుభూతి ఆ రోజుతో అయిపోతుంది, ఏ అనుభూతి అయినా. కానీ యేసుక్రీస్తు ఒక వ్యక్తికి హృదయంలో స్థిరపడినప్పుడు, ఒక వ్యక్తి హృదయంలో ప్రభువు ఉండినప్పుడు, ప్రభువు ఆ వ్యక్తి హృదయంలో స్థిర నివాసం చేయగలిగినప్పుడు, అందుకనే సామెతలు అన్నట్టు 14వ అధ్యాయం 15వ వచనంలో సంతోష హృదయానికి నిత్యం విందే అన్నట్లుగా ఆ వ్యక్తి ఎప్పుడూ సంతోషించగలుగుతాడు, ఆ వ్యక్తి ఎప్పుడూ ఆనందించగలుగుతాడు. కనుక వాక్యం చెబుతుంది, మన పాపములు మనం ఒప్పుకున్నట్లయితే
ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనక యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయును అని వాక్యం చెబుతుంది. కనుక ఈ క్రిస్మస్ సందర్భంగా నేను ఆహ్వానం రక్షించబడిన వారికి సహితం చెప్తున్నాను. నేను మరలా తిరిగి పునఃప్రతిష్ఠ ప్రభువుకి మనం చేసుకోవాలి. రక్షణ లేని వారికి చెప్తున్నాను, ఈ అవకాశం పోగొట్టుకుంటే మరో అవకాశం నీకు రాకపోవచ్చు. కాబట్టి నీ హృదయాన్ని ప్రభువుకి ఇవ్వగలిగితే ఆయన స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయనే అంటున్నాడు, నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము అని చెప్తున్నా. మంచి దేవుడు చెడిపోయిన మనిషిని బాగు చేయదలిచి, పాడైపోయిన మనిషిని సరిచేయదలిచి ఈ భూమి మీదకి వచ్చిన దేవాది దేవుణ్ణి తిరస్కరిస్తావో అంగీకరిస్తావో అది నీ తీర్మానం, నీ నిర్ణయంలో ఉంటుంది. తలలు ఉంచుదాం, ఈ మాటల కొరకై ప్రార్థన చేసుకుందాం. అందరం తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. దేవుని వాక్యపు వెలుగులో మనల్ని మనం పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం.